ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. వేకోజాము నుండే రామాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల్లో శ్రీరామనవమి సందర్భంగా భవ్య శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. వేకోజాము నుండే రామాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల్లో శ్రీరామనవమి సందర్భంగా భవ్య శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి ఆదిలాబాద్ నుంచి సాయి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, ఆదిలాబాద్ లో శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్, ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీ రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు అన్ని ఆలయాలు సిద్ధమయ్యాయి. వేకువజామున నుండి శ్రీ రామనవమి సందర్భంగా పూర్తిగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకి తరలి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని సీతారాముల ఆలయం వద్ద ఉన్నాము. మొత్తంగా ఇక్కడ ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు పూర్తిగా తరలి వస్తూ ఇటు శ్రీరామనవమి శుభ సందర్భంగా అటు శ్రీరాముని శుభ ఆశీస్సులను తీసుకునేందుకు పూర్తిగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏవైతే ప్రధాన ఆలయాలు, ఏవైతే శ్రీరామునికి సంబంధించిన ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా ఈ రోజు సీతారాముల వారి కళ్యాణాన్ని వైభవపేతంగా జరిపేందుకు ఇటు పూర్తిగా సిద్ధమైన పరిస్థితి మొత్తంగా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి. ఈ పూర్తిగా కళ్యాణానికి, ఆదర్శ దంపతుల కళ్యాణానికి మొత్తంగా ఇటు కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్న విజువల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తంగా ఇటు కొందరు మహిళలు కూడా పూర్తిగా ఈ రాములోరి వివాహానికి సంబంధించి, కళ్యాణానికి సంబంధించి ఇటు తలంబ్రాలు కూడా కలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా అంటే ఈ కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలను సిద్ధం చేస్తున్న మహిళలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఈ శ్రీ రామనవమి సందర్భంగా మీరు ఎలా సిద్ధం అవుతున్నాను? కళ్యాణానికి సంబంధించి ఇటు తలంబ్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఏమని చెప్పండి. జై శ్రీరామ్. ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఆరవేశ మహిళా సంఘం వాళ్ళు ఆరవేశ సంఘం మన ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆదర్శ పురుషుడు, త్రేతాయుగం నందు ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు, సీతమ్మ వారు అంటే ఆదర్శ దంపతులు, ప్రపంచానికి ఆదర్శ దంపతుల యొక్క కళ్యాణం శ్రీరామ కళ్యాణాన్ని చేస్తున్నారు. ఇది శుభ సూచకం. అంటే మనకు శ్రీరామనవమి అంటేనే శుభ సూచకం. ఈ రోజు అంటే అమ్మవారు అయ్యగారు వాళ్ళ వివాహానికి ముందుగా మేము నిన్న హల్దీ ప్రోగ్రామ్ చేసినాం. కన్యక పరమేశ్వరి టెంపుల్లో ఆరవేశ సంఘం తరఫున హల్దీ ప్రోగ్రామ్ చేసినాం. ఇప్పుడు ప్రొద్దున కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలు ముత్తైదులమైన మేము పసుపు కుంకుమలు పంచుకొని తలంబ్రాలు కలిపి శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నాము. మళ్ళీ శ్రీరాముని యొక్క జననంలో ఉయ్యాలలో వేసి జననం తర్వాత వివాహం చేసి దాని తర్వాత మహాప్రసాదంను అంటే భోజనం ఏర్పాటు కూడా చేసినాము. మనం దేవుళ్ళకు మనం చేయగలుగుతున్నామంటే అది ఎంతో అదృష్టము. మా ఆర్యవేశ సంఘం కన్యాకుమారి అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ప్రతి ఆలయాల్లో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా జరిపేందుకైతే పూర్తిగా అన్ని ఆలయాలు సిద్ధమవుతున్న పరిస్థితి. అన్ని ఆలయాల్లో కూడా శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు వేకువజామున నుండే భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన అర్చకులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా శ్రీరామనవమికి సంబంధించిన విశిష్టత ఏముంది? ఈ రోజు ఎలాంటి పూజలు చేస్తే భక్తులకు మంచి జరుగుతుంది? అపదామపహర్తారం సాధారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో నమామ్యహం.
సనాతన హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. మొదటగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ, రామానుగ్రహం అందరికీ ఉండాలి. శ్రీరాముని విశేషాలు విశిష్టత ఏమిటి అంటే, ఈ రోజు పునర్వసు పుష్యమి నక్షత్రములో జన్మించినటువంటి శ్రీరాముడు సీతాదేవితో కళ్యాణము. ఇది కలియుగంలో ప్రత్యేకమైన పండుగగా, మరి ఇది కళ్యాణము భక్తులు చూసినా ఆనందించినా ఎన్నో జన్మాల పాపాలు పోతాయని శాస్త్రము చెప్తున్నది. తర్వాత దశరథ మహారాజు పుత్రుడు, జనక మహారాజు పుత్రి అయినటువంటి నారాయణ స్వరూపము రాముడు, లక్ష్మీదేవి స్వరూపము సీతాదేవి. మరి ఈ కలియుగంలో ప్రత్యేకంగా విశేషంగా శ్రీరాముడి కళ్యాణము దర్శించిన వారి కోరికలు తీరుతాయని శాస్త్రము చెప్తున్నది. ఈ కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత 50 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి శ్రీరాముడి కళ్యాణము భక్తులు అనేకంగా ఇక్కడికి వచ్చి దర్శిస్తుంటారు. మరి వారి కోరికలు కూడా ఆ రామచంద్రుడి అనుగ్రహం వల్ల తీరుతున్నాయి. ఈ రోజు కూడా అలాగే యథావిధిగా మరి శాస్త్రోక్తంగా ఆనందంగా భక్తులందరూ కలిసి శ్రీరాముడి కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొని ఆ రాముడి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. శ్రీరామనవమి సందర్భంగా పూర్తిగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రాములోరి కళ్యాణ మహోత్సవం అనేది చాలా ప్రాముఖ్యతగా చెప్తుంటారు. ఈ ఘట్టానికి సంబంధించి ఏముందంటారు? ఘట్టానికి సంబంధించి సాక్షాత్ నారాయణ స్వరూపుడు శ్రీరాముడు, లక్ష్మీ స్వరూపము అమ్మవారు. మరి వారి కళ్యాణము చేసే అంత యోగ్యత భక్తులకు మనకు లేదు. ఇది కలియుగము కావున మన ఆనందం కొరకై మనము రాముడి సీతా కళ్యాణ మహోత్సవం మనము ఈరోజు చేసుకుంటున్నాము. మరి రామ మనము మన ఇంట్లో మన బిడ్డ లగ్గమైన మన కొడుకు లగ్గమైన ఏది మనం చేసుకున్న లక్షల ఖర్చు, కానీ ఇక్కడ రాముడి సీత కళ్యాణము ఈ కలియుగంలో మనం చేసుకుంటున్నామంటే మనము ఎంతో పుణ్యం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రామ కళ్యాణము, ఈ సీతాదేవి రాముడి కళ్యాణము ఈ కలియుగంలో మనం చేసుకోగలుగుతున్నాము. నేటి ఈ ఆలయంలో ఈ శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ప్రధానంగా శ్రీరామనవమి సందర్భంగా ఈ కళ్యాణ ఘట్టానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఈ కళ్యాణ మహోత్సవం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో కొనసాగుతుంది? ఎలా ఉంటుంది? ఎంత వైభవపేతంగా జరుపుకుంటూ ఉంటారు? ఈ రోజు రామనవమి సందర్భంగా వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో గత 52 సంవత్సరాలు ఆదిలాబాద్ పట్టణంలో రెండవది కన్యక పరమేశ్వర ఆలయంలో రాముల వారి యొక్క స్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు కూడా వైభవంగా ఇక్కడ రామనవమి కార్యక్రమం నిర్వహిస్తాం. ఇక్కడ చాలా మంది, కొన్ని వేల మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అమ్మవారి సన్నిధిలో రాముని యొక్క కళ్యాణం వైభవంగా జరుగుతాయని అందరికీ తెలుసు. మరి ఆదిలాబాద్ పట్టణం కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇవాళ నుంచే ఇప్పుడు 9 గంటల నుంచే ఇక్కడ తండోపదండలుగా బాగా రావడం జరుగుతుంది. ప్రతి వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రసాదం కానీ మహాప్రసాదం కానీ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కంటే రోజు ఎక్కువనే చేయడానికి మేము ఎవరైతే భక్తులకు ఎక్కువ రావడానికి మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరి ఇది వైభవంగా జరుగుతుంది. రాముడు అంటేనే ఈ కలియుగ పురుషుడు రాముని యొక్క కళ్యాణం చేస్తే అందరికి చాలా బాగా జరుగుతుంది. కొంతమంది ఇక్కడనే కళ్యాణం చేస్తే వారు పిల్లలకు కూడా పెళ్లి కూడా జరుగుతున్నాయని చాలా భావన జరుగుతుంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే శ్రీరామనవమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలు మొత్తం ఈ శ్రీరామనవమి సందర్భంగా ఎంతో ముస్తాబు తయారయ్యి మొత్తం ప్రతి ఆలయంలో కూడా ఇటు శ్రీరాముని కళ్యాణం వైభవపేతంగా జరిగేది సిద్ధమని చెప్పుకోవచ్చు. ఇటు ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల్లో కూడా ఈ రోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా భవ్య శోభయాత్రలు కూడా జరగబోతున్నాయి. ఈ శోభయాత్ర కూడా ఈ పట్టణాలకు పూర్తిగా కాషామయమై ముస్తాబు చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.